ఎస్ఎన్టీవీ తెలుగు. వర్షాలు దంచి కొడుతున్నాయి, భారీ వర్షాలు పడుతున్నాయి, ఊర్లే తెగిపడిపోతున్నాయి. అదేవిధంగా పంటలు కూడా కొట్టుకుపోతున్నాయి, కార్లలో ప్రయాణించే వ్యక్తులు కూడా మొత్తాన్ని కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. సో ఆకాశానికి ఒక్కసారిగా చిల్లు పడిందా అన్నట్లుగా ఆ వర్షం కూడా ధారాపాతంగా మరి మొత్తానికి పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ క్రమంలో వారందరిని కూడా రక్షించేందుకు, సహాయం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకు మనం చూస్తున్నట్లుగా జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్లు కూడా కొన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఈ యొక్క జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు వారని. ముందుగా మనం చూసినట్లయితే మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా, మరీ ముఖ్యంగా వర్షానికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ వర్ష సమాచారాన్ని జిహెచ్ఎంసీ కంట్రోల్ నెంబర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. దానికి 9704601866 నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మనం జిహెచ్ఎంసీకి ముందుగా మనం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వర్షాలు కానీ లేకపోతే ఇతర ఏ ఇబ్బందులు కానీ, సో మొత్తానికి సమస్యలని ఇక్కడ మనం పరిష్కరించుకోవడానికి జిహెచ్ఎంసీ ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్గా తీసుకున్నారు. వర్షాకాలం మరి మొత్తం పూర్తిగా ఇంకా రానున్న కాలంలో కూడా పూర్తిగా రాబోతుంది కాబట్టి 9704601866 ఈ నెంబర్కి మనం జిహెచ్ఎంసీకి కాల్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటుగా ఒకవేళ వర్షాలకు చెట్లు కానీ కూలి పడిపోతే, రోడ్ల మీద పడిపోతే, లేకపోతే ఇళ్ల మీద పడిపోతే, లేకపోతే వాహనాల మీద పడిపోతే ట్రీ కట్ చేయడానికి కూడా ఒక టీమ్ సిబ్బందిగా ఉంది. జిహెచ్ఎంకి సంబంధించిన ట్రీ కటింగ్ సిబ్బంది ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు వచ్చి అక్కడ మీకు సహకరించే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ మనం చూసినట్లయితే 6309062583 ఈ నెంబర్కి మీకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబర్లో మీకు అందుబాటులో అధికారులు ఉంటారు. ఎమ్మటే వచ్చే వాళ్ళు అక్కడ చెట్లను తొలగించే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వర్షపు నీరు మీ సెల్లార్లలో నిండిపోయినా, లేకపోతే మీకు ఇక్కడ వర్షపు నీరు ఇబ్బంది కలిగించినా, లేకపోతే మీ ఇంటి సెల్లార్ మొత్తం అంతా మునిగిపోయినా కూడా ఒకవేళ ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న క్రమంలో ఈ యొక్క నెంబర్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అది వర్షపు నీటికి సంబంధించిన మన కంట్రోల్ నెంబర్. అది వచ్చేసి 9000113667 ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే అక్కడ కూడా అధికారులు మీకు వారి యొక్క సహకారం అందించే అవకాశం ఉంటుంది. మరొకసారి నెంబర్ చూసినట్లయితే 9000113667 ఈ నెంబర్ చేసినట్లయితే వర్షపు నీటికి సంబంధించి లేదా వరద నీటికి సంబంధించిన ఏవైతే మీకు సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తొలగించే అవకాశం ఉంటుంది. ఇది వర్షపు నీరు. ఇక విద్యుత్కి సంబంధించి కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ గాలి, వర్షం లేకపోతే భారీ వర్షం వల్ల ఒకవేళ మీకు అక్కడ విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు కానీ, లేకపోతే విద్యుత్ షాక్లు కానీ అక్కడ ప్రమాదకరంగా మారిన క్రమంలో ఈ నెంబర్కి మీకు కాల్ చేసినట్లయితే ఇమీడియట్లీ సో జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కూడా మీకు వచ్చి అక్కడ సహకారాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ కూడా మనం కంట్రోల్ నెంబర్గా చూడొచ్చు. ఇక్కడ విద్యుత్ నెంబర్ వచ్చేసి మనకి 7382072106గా మనం నమోదు చేసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరమైన నెంబర్లు ఇవి. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు కూడా కంట్రోల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ కంట్రోల్ నెంబర్ మనం అనుకున్నట్లుగానే 7382072106 ఈ నెంబర్లు కానీ మీరు కనెక్ట్ అయ్యి ఉంటే, ఒకవేళ మీకు విద్యుత్ సంబంధించి అంటే విద్యుత్ సరఫరాలో అంతరాయం కానీ, లేకపోతే ఒకవేళ షాక్ గురయ్యే అవకాశాలు ఉన్నా, లేకపోతే ప్రమాద ఘంటికలు మోగుతున్న తీగలు రోడ్డు మీద వేలబడుతూ ఉన్నా, లేకపోతే కరెంటు తీగలు అనేవి ఒకవేళ వర్షపు నీటిలో వేలబడుతూ ఉన్నా కూడా ఇటువంటి ప్రమాద ఘంటికలు మోగే ఆ క్రమంలో మరి మీరు ఖచ్చితంగా ఈ నెంబర్లకు కాల్ చేయమన్నట్టు కూడా జిహెచ్ఎంసీ అధికారులు మీకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా మీకు సూచనలు కూడా ఇస్తున్నారు. ఇక చివరిగా విపత్తులు, డిజాస్టర్స్. భారీ వర్షం కారణంగా మరి ఇళ్ళు విరిగి పడిపోవడం కానీ, లేకపోతే గోడ విరిగి పడిపోవడం కానీ, లేకపోతే చెట్లు ఉన్నట్లుగా ఉన్న పడంగా ఇంటి మీద పడటం కానీ, లైక్ ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు దానికి కూడా ఒక డిజాస్టర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో డిజాస్టర్ కంట్రోల్ నెంబర్ కూడా మనం వచ్చి 9704601866 ఈ నెంబర్ కానీ మీరు కనెక్ట్ అయినట్లయితే సో డిజాస్టర్కి సంబంధించి మీ పేరు, అట్లాగే మీ అడ్రస్, లేకపోతే మీ ఇంటి నెంబరు, సో మీ సెల్ ఫోన్ నెంబరు ఇవి కూడా చెప్పినట్లయితే వాళ్ళు వచ్చి మీకు సహాయం అందించే అవకాశం ఉంటుంది. మొత్తంగా భారీ వర్షం పడుతున్న ఈ యొక్క క్రమంలో మనకి 1, 2, 3, 4, 5 సో ఈ 5 నెంబర్లు చాలా కీలకంగా మరి మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీకోసమే ప్రత్యేకంగా ఎస్ఎన్టీవీ తెలుగు ఈ యొక్క ఎపిసోడ్ తయారు చేస్తుంది. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే సెక్రటేరియట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెక్రటేరియట్లో స్టేట్ వైడ్గా ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. అక్కడ మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మీ దగ్గరికి ఒకవేళ ప్రభుత్వం సంబంధించిన అధికారులు వచ్చి, లేకపోతే
ఒకవేళ అవసరం నిమిత్తం ఉంటే హెలికాప్టర్లు సైతం మీ దగ్గరికి వచ్చి మీరు ఒకవేళ నీటిలో చిక్కుకుపోయి ఉంటే మిమ్మల్ని కూడా రక్షించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందుబాటులో ఒకవేళ అధికారులు రాలేని పక్షంలో మీరు డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ కానీ ఇక్కడ మీరు ఫోన్ చేసి చెప్పినట్లయితే ఇక్కడ నుంచి కూడా స్టేట్ నుంచి కూడా అక్కడ అధికార యంత్రాంగం అక్కడికి చర్యలు తీసుకునే విధంగా చెప్పొచ్చు. ఆ నెంబర్ మనం చూసినట్లయితే 04023454088. మళ్ళీసారి రిపీట్ చేస్తున్నానండి, 04023454088. ఈ నెంబర్లో కానీ మీరు కనెక్ట్ అయినట్లయితే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవి తాత్కాలిక నెంబర్లే, తర్వాత మళ్ళీ విపత్తులు ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ వాటిని రన్నింగ్లో తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ తెలియాలి, అందరూ కూడా సహాయం పొందాలి అన్న ఒక కోణంలో ఎస్ఎన్టీవీ తెలుగు ఒక ప్రత్యేక ఎపిసోడ్ తయారు చేయడం జరిగింది. మొత్తానికి ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఈ యొక్క ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ని మీరు ఉపయోగించుకోండి. దీని అవసరం ఉన్న వారికి కూడా మీరు షేర్ చేసినట్లయితే వారు కూడా ప్రభుత్వ సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎస్ఎన్టీవీ తెలుగు.